హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. మా డాడీ అయితే 4 ముక్కలు తీయమన్నారు. కానీ నేను మాత్రం ఆ పక్కన దాంట్లో పొట్ట ముక్కలు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకనే అది కూడా నానబెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. మనం బిగ్ బాస్ ముచ్చటైతే చెప్పుకుందాము. చాలా డేస్ అయింది కదా బిగ్ బాస్ గురించి మాట్లాడుకొని. మాట్లాడడానికి ఏముందండి, వాళ్ళు ఎక్కువ ఫుటేజ్ ఇవ్వట్లేదో లేకపోతే బిగ్ బాస్ గారే వేయడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. మనకైతే ఉన్న ఒక 4 డేస్ నుంచి కూడా 5 డేస్ నుంచి కూడా ఎక్కువసేపు ఆ కిచెన్ గొడవలు, తర్వాత నామినేషన్స్, చీఫ్స్ గురించి కొన్ని టాస్క్‌లు అయితే జరిగినాయి కదా! అదైతే బావుంది. అండ్ ఇక నామినేషన్ విషయానికొచ్చేస్తే మణికంఠ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అలాగే నామినేషన్‌లోకి వచ్చేసి బేబక్క, శేఖర్ భాష గారు, సోనియా గారు అండ్ నాగమణికంఠ గారు, పృథ్వీ గారు, ఇంకా విష్ణుప్రియ గారు వీరందరూ కూడా నామినేషన్‌లో ఉన్నారనమాట. సో ఇక అదే నడుస్తూ వచ్చిందండి. చాలా బోరింగ్‌గా నడుస్తూనే వచ్చింది. ఇంకా ఈ నిన్నటి నుంచి టాస్క్‌లు అయితే మొదలైనాయి అనమాట. ఏముందిలేండి, అది కూడా లైవ్‌లో వచ్చేయడం వల్ల వీడియోస్ పెట్టేయడం వల్ల అందరికీ ముందే తెలిసిపోతుంది. ఎపిసోడ్ మీద అంత ఇంట్రెస్ట్ ఎవ్వరికీ ఉండట్లేదని నేనైతే అనుకుంటున్నాను. సో మనమైతే ఎపిసోడ్ వీడియోస్ గురించే మాట్లాడతాము. లైవ్ అవేమీ చూడం కాబట్టి ఎపిసోడ్ వీడియోసే నేను ఎక్కువగా మీకు చెప్తాను. సో లైవ్‌లో కూడా ఆల్రెడీ చూపించేశారు కదా! నిన్న అయితే మనకి ఆల్మోస్ట్ డిస్కషన్స్ ఎక్కువ జరిగాయి. ఇంకా టెన్నిస్‌కి బాల్‌కి సంబంధించి ఉంది కదా! ఆ గేమ్ అయితే జరిగింది. సో ఇప్పుడొచ్చేసి లూప్ గేమ్ అనేది జరుగుతుందనమాట. అది ఎపిసోడ్ మొత్తం నేను చూసాక నేను రేపొద్దునైతే రివ్యూ ఇస్తానండి. సో అది అనమాట. ఇంకా ఇట్లానే సాగుతూ ఉంటే మాత్రం రేటింగ్స్ అయితే చాలా తగ్గిపోతాయి. బిగ్ బాస్ మరి ఏం చేస్తారో, కంటెంట్ అసలు వాళ్ళు ఇవ్వట్లేదో, బిగ్ బాసే కంటెంట్ మనకి చూపించడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడాలి ఇంకా ముందు గేమ్ షో ఎలా ఉండబోతుంది ఏంటనేది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు గెస్ చేస్తూ ఉండండి. సో ఇక మనమైతే మన కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు నేనైతే ఫిష్ అనేది మంచిగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ముందైతే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా మొత్తం వేసిన కారం, పసుపు, ఉప్పు అలాగే ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా నేనైతే స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ మీద దాకనైతే పెట్టేసుకున్నాను, చేపల దాకని. ఇప్పుడు అందులోకి ఒక 5-6 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటానండి నేను ఆ స్పూన్ తోటి. సో ఎందుకంటే చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను కర్రీ లీవ్స్ అయితే ఫస్ట్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. చాలా సింపుల్గా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా కర్రీ అయితే. సో ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందులో కూడా చాలామంది ఫస్ట్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ కూడా వేస్తారు. సో మనం అవేమీ వేయము, చాలా సింపుల్గా అయితే వండుతానండి. ఇందులోకి నేను ఇప్పుడు పసుపుని అలాగే సాల్ట్‌ని వేసుకున్నాను. సో ఫస్టే అవన్నీ వేయడం వల్ల ఏమవుతుంది అంటే చేపల టేస్ట్ అనేది మారిపోతుందనమాట. ఇలాగే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా. సో చూసారు కదా, నేను అందులో కూడా పసుపు వేసాను కాబట్టి ఇందులో తగ్గించి వేసానండి పసుపుని, సాల్ట్‌ని. సో ఒకసారి కలిపేసుకుందాము. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోకి అల్లం వేయటం లేదండి. ఇది వచ్చేసి ఓన్లీ వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర నూరిన పేస్ట్ అనమాట. ఇది 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నానండి. నార్మల్గా అయితే ఈ ఫిష్ కర్రీని మంచిగా మొత్తం కలిపి పెట్టేయచ్చు. సో మీకు చూపిస్తున్నాను కాబట్టి వీడియోలో, అందుకే నేను సపరేట్గా ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి, అది కూడా పెద్ద స్పూనే. సో ఇప్పుడు చేపల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ పెట్టి ఉంచుకున్నాం కదా.
ఈ చేపల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది చింతపండు పులుసు పోసి బాగా కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ ఫిషెస్ని యాడ్ చేస్తారు. నేనేంటంటే ఇప్పుడు మనం వేసిన ఆ వెల్లుల్లి కానీ ఏదైనా కారం ఉప్పు మళ్ళీ ఇంకా బాగా దీనికి ఆయిల్ పట్టాలని చెప్పేసి నేను ముందుగానే వేసి కాసేపు ఫ్రై చేసుకుంటానండి. ఆ తర్వాత ఇలాగ చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నాను. చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే పులుపుతోనే కాదు కదా, కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని ఇలాగ మనం తిప్పుకోవాలండి. గెరటితో తిప్పినట్లయితే ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని మనం ఎప్పుడు కూడా అలా క్లాత్ పట్టుకొని మంచిగా తిప్పితే ఆ ముక్క అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. సో పైనుంచి మూతని ఇలా పెట్టేసుకున్నాను. చూడండి మంచిగా మరుగుతుంది కదా, మధ్య మధ్యలో మీరు ఒకసారి ఇలాగా తిప్పుతూ ఉండండి. అప్పుడే మనకి ఈవెన్గా అన్ని ముక్కలు ఉడకడమే కాదు అడుగు పట్టకుండా మంచిగా ఉంటుంది. సో లాస్ట్లో నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే కరివేపాకు చేపల కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో వేసాము, ఇప్పుడు ఎండింగ్లో కూడా వేసామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఇందులోకి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ ఆవాలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట. అదే నేను వేసాను ఇప్పుడు మసాలాగా. సో లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసాను. అంతేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.